నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవించాడు. కాబట్టి ఆయన నీ భూమి పంటను, నీ గర్భఫలమును, ఆయన నీ చేతి పనులన్నిటిని ఆయన ఆశీర్వదించాడు. అవునా కదా? అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకు దేవుడు ఇవన్నీ ఆశీర్వదించి మేలు చేసినప్పుడు ఏం చేస్తారంట? దేవుడు నీకిచ్చిన దానిలో నుంచి నీ భాగమును దేవునికి ఇచ్చి ఏం చేయాలంట? దేవునిని ఘనపరచాలి అని చెప్పాడు. మొన్న నాకు ముసలామ దగ్గరకు ఒక ఆయన వెళ్ళి, మరి ఆదివారం పింఛనిచ్చే వాళ్ళు వస్తే నువ్వేం చేస్తావని అడిగారు. అన్నారా? ఆదివారం పెన్షన్ ఇచ్చే వాళ్ళు వచ్చి, నువ్వు ఇలా చర్చికి పోతే నీకు పెన్షన్ లేదు, నువ్వు ఈరోజు పెన్షన్ తీసుకోవాలంటే చర్చికి పోకుండా నువ్వు వస్తేనే నీకు పెన్షన్ ఇచ్చేది, చర్చికి పోతే నీకు పెన్షన్ లేదా అని అంటే ఏం చేస్తావంటే, ఆమె ఏమన్నది? ఇయ్యకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆదివారం చర్చికి పోయేది అన్నాను. నువ్వు పెన్షన్ ఇవ్వకపోయినా, ఈరోజు నువ్వు నాకు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆదివారం మటుకు చర్చికి వెళ్తా. ఏమంటుంది? సాతానుగాడు ఆదివారం నన్ను చర్చికి పోనివ్వకుండా పెన్షన్ తీసుకొస్తాడా? ఆ పెన్షన్ వద్ద ఏమవుతుంది, నేను ఆదివారం చర్చికి పోతాను అన్నది. అంటే ఆ ముసలాం అన్న మాటను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దైవభక్తి, డబ్బుల విషయంలో దైవభక్తి మనల్ని ఆపదు. ఇక్కడ నీ రాబడి అంతటిలో దేవుని కొరకు నువ్వు పండుగ చేయి. ఆయన ఇచ్చిన సమయాల్లో వెళ్ళి ఆయన స్తుతించు. ఎందుకంట? యెషయా గ్రంథం 30వ అధ్యాయం చదువు ఒకసారి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనంలో ఏమన్నదంటే, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన, అది చూసారా? ఎందుకు నీకు రాబడి ఎలా వచ్చింది అని అంటే, నువ్వు వేసిన పంట కొరకు దేవుడు ఏం చేశాడంట? వర్షమును కురిపించి నీ విత్తిన ఇత్తనమును మొలిపింపజేసి, తొలకరి వర్షమును, చెప్పండి, ఇంకా తొలకరి వర్షంతో పంట పండుద్దా? ఇంకే వర్షం కావాలి? కడవరి వర్షం కూడా కావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే తొలకరి వర్షమును దేవుడు కురిపించినప్పుడు నీ భూమిలో నీ ఇత్తనమును వేసి, నీ ఇత్తనమును మొలిపింపజేసి దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. కడవరి వర్షమును కురిపించి నీ పంటంతటిని బాగా పండేటట్లుగా, నీకు నీ చేతి పని ఆశీర్వదించబడేటట్లుగా దేవుడు దాన్ని ఏం చేశాడు? దీవించాడు. అవునా కాదు? తొలకరి వర్షం ఒక్కటి పడితే కుదరదు. కొన్నిసార్లు కరువులు వస్తాయి. ఎట్లా వస్తాయి? ముందు ఆనలు పడితే అందరూ పంటలు వేస్తారు, ఇంక తర్వాత వర్షాలు ఉండవు. అప్పుడు ఏమొచ్చింది? కరువు వచ్చింది, చేతి పని అంతా నష్టం వచ్చింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను తొలకరి వర్షమును నేనే కురిపిస్తున్నాను, కడవరి వర్షమును నేనే కురిపిస్తున్నాను. తొలకరి ఆయనే ఇచ్చి, కడవరి వర్షం ఆయనే ఇచ్చి, నీ చేతి పని అంతటిని, నీ భూమి పంటను ఆయన ఏం చేస్తున్నాడు? సమృద్ధిగా పండేటట్లుగా, నువ్వు నష్టపోకుండా, తెగులు రాకుండా, వేసిన పంట అంతటిని సమృద్ధిగా నీకు పండేటట్టు దేవుడు చేస్తున్నాడు. అవునా కదా? అందుకని ఏం చెప్పాడు? ఇత్తువానికి ఇత్తనమును, భుజించువానికి ఆహారమును దేవుడు దయచేయుచున్నాడు. అలా దయచేయడానికి ఏం చేశాడు? ఆయన కాలములను దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? చెప్పాలి, ఏమిచ్చాడు? కాలము. చెప్పండి, ఏమిచ్చాడు ఆయన? కాలములను దేవుడిచ్చాడు. ఎదకాలము, కోతకాలము, చలికాలము, ఈ వేసవి కాలము, దేవుడు కాలములను ఇచ్చాడు. అయ్యా, కాలము లేకపోతే, కాలచక్రం లేకపోతే, నీకు ఋతువులు లేకపోతే, నీకు పంటలు వేసుకోవడానికి వర్షాలు, దాని కాలం తెలియకపోతే పంటలు పండవు. అందుకనే దేవుడు ఏం చేశాడు? కాలములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎదకాలం, ఇత్తే కాలం ఒక కాలం ఏర్పాటు చేశాడు, కొయ్యడానికి ఒక కాలం వేశాడు. అవునా? అందుకనే మనకు సంవత్సరంలో 4 కాలాలు వస్తాయి అన్నమాట. ఈ 4 కాలములలో భూమి మీద కష్టపడి పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ పంటలు కానీ, వాళ్ళ గర్భఫలము భూమి మీద సమృద్ధిగా ఆహారము తిని తృప్తి పొందేటట్లు, వాళ్ళ పశువులకు ఆహారం ఉండేటట్లు దేవుడు కాలములనిచ్చి, ఆ కాలములలో వర్షములనిచ్చి, చేతి పంటను దీవించి, నీ యొక్క కొట్లను ఏం చేస్తున్నాడు? ధాన్యముతో నింపుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా అని దేవుడు మోసేకు చెప్పాడు ఆ మాట. అలా చేస్తున్నాడు కాబట్టి, నీ దేవుడు అన్నీ ఇస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం తీసుకొని
దేవుని సన్నిధికి వెళ్ళి పండుగ ఆచరించి అక్కడ దేవుని ఏం చేయమన్నాడు? అక్కడ దేవునిని స్తుతించమని చెప్పాడు. గణపరచాలి. నువ్వు ఎందుకు నీ రాబడి అంతట్లో దేవునికి నీ ప్రథమ ఫలం ఎందుకు ఇవ్వాలనంటే, నీకు కావలసినవి దేవుడు ఇచ్చాడు కాబట్టే నీవు సంపాదించుకుంటున్నావు. ఈరోజు మంచి ఆరోగ్యం నీకు ఇచ్చాడు దేవుడు, మంచి చదువు ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. భూమి మీద ఒక్కొక్కరికి, ఈ భూమి మీద మనుషులకు దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తున్నాడు. నీ కొరకు మంచి రాజులను ఇచ్చాడు, మంచి అధికారులను ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇస్తున్నాడా లేదా? ఇచ్చాడు. వాళ్ళు ఉండబట్టే ఈరోజు మనం క్షేమం కలిగి ఉన్నాం. మంచి రాజులు ఉన్నారు, బీదలను ప్రేమించేవాళ్ళు, కనికరించేవాళ్ళు. ముందు రాజకీయ నాయకులు రాగానే ఫస్ట్ ఎవరి మీదకి వస్తారు చెప్పండి? ఎవరి వైపు చూస్తారు చెప్పండి? బీదల వైపే చూస్తారు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, బీదల మీద దృష్టి పెట్టిన నాయకుడిని ప్రజలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు. మీకు 108, 104 ఈరోజు ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ధనవంతుల కోసం పెట్టారా? బీదల కోసం పెట్టారా? ఎవరి కోసం? బీదల కోసం. నీ రాబడిలో దేవునిది దేవునికిచ్చి దేవునిని గణపరచు. అప్పుడు ఏమన్నాడు అనంటే, మేము మీద చదువుకున్నప్పుడు 3వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో ఏముంది? నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలం యెహోవాకిచ్చి, ప్రథమ ఫలం నీ రాబడిలో దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఆ భాగం నువ్వు తినకూడదా? దేవుంది. నీకు వచ్చినప్పుడే నువ్వు గుర్తుపెట్టుకోవాలా, ఆ భాగం ఎవరిది? దేవుంది. నువ్వు కష్టపడి పని చేసావు, వారం అంతట్లో నువ్వు పని చేసుకున్న దాంట్లో మొదటగా దేవుని భాగం పక్కన పెట్టుకొని మిగతాది నువ్వు వాడుకో. దేవుంది దేవునికి ఇచ్చేసే. ఇస్తే ఏమవుతుంది అన్నాడు? చదవం, కింద వచనం చదవండి. అప్పుడు చూసారా? అప్పుడు నీ కొట్లలో ఏముంటుందంట? 10వ వచనంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో, నువ్వు బిగబట్టావో దేవుడు కూడా నీకు బిగబట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రభువుని ఎరిగిన దానిపై ఉండి దేవుని రాజ్య సువార్త కొరకు, దేవుని మహిమ కొరకు, ఆయన పని కొరకు నువ్వు చేయాల్సినటువంటి నీ పనిని, నీ హృదయపూర్వకమైన దేవుని యొక్క భాగమును ఆయనకిచ్చి దేవుని రాజ్య సువార్తను ఏం చేయాలి? వ్యాప్తి చెందేటట్టు చేయాలి. నీ సొమ్ము దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచు, సువార్త కొరకై, దేవుని పరిచర్య కొరకై ఖర్చు పెట్టు. దేవుని ఎరగని వాళ్ళకు సువార్త అందాలి. కాబట్టి దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ప్రజలు దేవుని మందిరంలో ఆహారం తిని ఏం చేయాలి? తృప్తి పొందాలి. అంటే నువ్వేం చేయాలి? నీ భాగాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలనా లేదా? ఇవ్వను వాళ్ళంతా దొంగలు అన్నాడు ఆయన. ఏమన్నాడు? వాళ్ళని దొంగలు అన్నాడు. ఎవరైనా దేవుని వద్ద దొంగలునా? మీరు దొంగలుతున్నారు అన్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వక మీరేమై ఉన్నారు? దొంగలై ఉన్నారు అన్నాడు. ఎందుకు? ఈ స్వభావం ఎవరిది? దొంగ స్వభావం ఎవరిది? అపవాదిది. అవునా కదా? దొంగ స్వభావం ఎవరిది? అపవాదిది. ఎందుకంటే అపవాది మొదటి నుండి ఏమై ఉన్నాడు? దొంగ. వాడు దోచుకునేవాడు. ఇప్పుడు మనము దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే మనం ఏమవుతాము? అప్పుడు దొంగలము. ఎవరి సొమ్ము దోచుకొని అంటున్నాము? దేవుని సొమ్ము మనం దోచుకుంటున్నాం. నా భాగం నాకు ఇయ్యక నా సొమ్ము మీరేం చేస్తున్నారు? మీరు దోచుకుంటున్నారు. అలా మీరు దోచుకొని మీరు ఆనందంగా ఉండగలరా అంటే ఉండలేము. అలా ఇవ్వకుండా ఏమన్నా ధనవంతులు అవుతున్నామంటే అవ్వలేకపోతున్నాం. పోనీ అలా ఇవ్వకుండా ఏమన్నా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే అక్కడ లేదు. మరి ఏంటి మరి? అందుకన్నాడు, దేవునికిచ్చి దరిద్రుడైన వాడు లేడు, ఇవ్వక ధనవంతుడైన వాడు లేడు. అందుకన్నాడు, నీళ్లు పోసిన వానికి ఏం భయపడతాయంట? నీళ్లు పోస్తే నీకు నీళ్ళే పోయబడతాయి. నువ్వు దేవుణ్ణి ఎంత గణపరుచుకుంటావో దేవుడు నిన్ను అంత గణపరుచుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ఎంత తక్కువ చూస్తావో దేవుడు నిన్ను కూడా. ఆయన ఏమన్నాడు? నన్ను గణపరచువారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. అలాంటి మనస్సు నీకు ఉండాలి. దేవుని దగ్గర నీకు ఎంత విశాలమైన హృదయము, దేవుని పట్ల నీ మనసు ఎంత విశాలపరచబడి ఉంటుందో ప్రభువు కూడా నీ పట్ల అంత విశాలమైనటువంటి మనసుతో నిన్ను ఏం చేస్తానన్నాడు? అప్పుడు నీ కొట్లలో ఏముంటుందంట? ధాన్యము. ఎలా ఉంటుందంట? సమృద్ధిగా ఉంటుందంట. అదిగో చూసారా? ఏం చేస్తాడంట? అప్పుడు నీ కొట్లలో నుంచి కొత్త ద్రాక్ష రసం ఏమవుతుందంట?
పొర్లిపోతుంది. దావీదేమన్నాడు? మేలుతో నా హృదయమును తృప్తిపరచుచున్నావు, గిన్నె నుండి పొర్లుతున్నది, పొర్లిపోద్ది అంతే. అందుకన్నాడు ఇచ్చి చూడమన్నాడు. ఏం చేయమన్నాడు? ఇచ్చి అప్పుడు నువ్వు దేవుణ్ణి అంట శోధించు. ప్రభువా, నువ్వు నాకు ఏది చేస్తే నేను అందులో నీ భాగం నీకు ఇచ్చి నిన్ను గణపరచుచున్నానయ్యా, మరి నా పరిస్థితి ఏంది ఇలా ఉంది, నా కొట్లేంటి ఇలా ఎండిపోయినట్లు అయిపోయినాయి, నా కొట్లేంటి ధాన్యం లేకుండా ఉన్నాయి అని దేశంలో ప్రజలు దేవుణ్ణి అడిగితే ఆకాశపు తూములు ఇప్పుతానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఇవ్వక, అందుకే చాలామంది అంటే ఎన్ని చేసినా మన పరిస్థితులు మారడం లేదు అని అంటే అసలు పరిస్థితి మార్చడం లేదు కాబట్టి మిగతా అన్ని మారడంలా. సో మీ లాకు మీరే తెరుస్తున్నారు. పరలోకము ఆ లాకు తెరవమని అడగాల. అయ్యా, పరలోకము నుంచి పట్టజాలని ఆశీర్వాదాన్ని ఏం చేయమన్నాడు? పంపించమన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదిస్తే ఏమైంది? ఎంతమంది అంట? చాలు. దేవుడు దీవిస్తే, ఆయన దీవెన నీ దగ్గర ఉంటే పిరికడైన నీ ఇంటికి అదే సరిపోద్దు నీకు, అంతే. ఎప్పుడైతే మనం దేవుని దగ్గర మనము దొంగలమైపోయి ఆయనను గణపరచలేకపోతున్నామో దేవుడు మనల్ని గణపరచలేకపోతున్నాడు. అందుకనే నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేసి ఆయనను గణపరచు. అప్పుడు నీ కొట్లలో దేవుడు కావలసిన ధాన్యాన్ని, ద్రాక్ష రసాన్ని పొర్లిపోయేటట్లు చేస్తాడు. అందుకని ముందు ఏం చేయాలంట? ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునిది దేవునికి. ఒకసారి ఒక ఆయన వచ్చి అన్నాడు, ప్రభువా, కైసరుకు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అన్నాడు. ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే, పన్ను ఇస్తే ఇప్పుడు సంపాదించుకున్న దాంట్లో నుంచి కొంత సొమ్ము ఇప్పుడు గవర్నమెంట్కి చెల్లించాలి. పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాడు? కైసరుకు పన్ను చెల్లించమన్నాడు, వద్దన్నాడా? చెల్లించాలి. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, నీ సొమ్ము నువ్వు దాచిపెట్టుకో, వాళ్ళకి ఎందుకు ఇస్తావన్నాడా? అన్నాడు అట్లాగా? నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, నీ సొమ్ము నువ్వే దాచిపెట్టుకో, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అన్నాడా? లేదు. కైసరిది కైసరికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కైసరిది కైసరుకు, దేవునిది దేవునికి. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలా. ఖర్చులు అన్నా చాలేదంటే నీ ఖర్చులు తగ్గించుకొనైనా దేవునికి ఇచ్చి చూడు. నీ పరిస్థితులను ఆయనే చక్కపరుస్తాడు, ఆయనే చేస్తాడు. ఎన్ని చోట్ల ఎన్ని డబ్బులు పోవట్లేదు, ఎన్ని రకాలుగా ఖర్చు చేయట్లేదు. మన సొమ్ము ఎంతమంది వడ్డీలో తింటాం లేదు, దేవునికి ఇవ్వకనేగా వాళ్ళు తింటుంది. నేను చెప్తున్నానా? దేవుడు చెప్పాడు వాక్యంలో, ఆయనే చెప్తున్నాడు. నువ్వు ఇచ్చి చూడమన్నాడు. అన్నాడా? నువ్వు ఇచ్చి చూడు, చేసి చూడు. అందుకన్నాడు, యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకో. నువ్వు ఇచ్చి చూడు, పాటించి చూడు, అనుసరించి చూడు. ఈరోజు ప్రపంచంలో ఇంతమంది మరి దేవుని బిడ్డలు అభివృద్ధి చెందుతున్నారంటే దానికి కారణం ఏంటి? దేవుని కొరకు ఏదైనా చేసే విషయంలో నువ్వు వెనుకాడకుండా నీ చెయ్యి ఎప్పుడు నువ్వు ముందుకు చాపుతావో అప్పుడే ఈ దేవుని పని ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఇన్ని మందిరాలు కడుతున్నారు, ఇంతమంది సేవకులు భూమి మీద పోషించబడుతున్నారంటే అది దేవుని బిడ్డలు ఇచ్చిన సొమ్ము కదా. వాళ్ళు ఇవ్వకుండానే ఇంత పరిచర్య జరుగుతూ వస్తున్నాయి ఆ లోకంలో. మరి ఇచ్చిన వాళ్ళందరూ నష్టపోయారా? ఇచ్చిన వాళ్ళు నష్టపోయినారా? లేదు. దేవుని వాక్యం నువ్వు ఇవ్వు. ఊట ఉందనుకో, నువ్వు ఎన్ని చెల్లెములో నీళ్ళు ఎన్ని కొట్టినా, బావిలో నీళ్లు కొట్టినా, బోర్లో నీళ్లు కొట్టినా, బయటికి ఎన్ని ఎల్లగొట్టినా సరే ఊట ఉన్నంతసేపు మరలా వస్తూనే ఉంటుంది. దేవుని దీవెన నీకున్నంతసేపు నీకు ఏ అవసరమైనా కూడా ఆయనే తీర్చుకుంటాడు. ఎలా తీరుస్తాడో నీకు తెలియదు, ఎలా సహాయం చేస్తాడో నీకు తెలియదు, ఏ రీతిగా సహాయం చేస్తాడో తెలియదు. కానీ దేవునిది దేవునికిచ్చి దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి.